చరిత్రలో పోతే దరిద్రంగా ఉందిరా నాయన మీది. అలాంటి పార్టీని దెబ్బతీసేందుకు కుట్ర. గాంధీ కుటుంబాన్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్న బీజేపీ. సొంత ఇల్లే లేని రాహుల్కు డబ్బులు అవసరమా? కార్యకర్తలు తలుచుకుంటే ఆయనకు 10,000 కోట్లు ఇవ్వగలం. కాంగ్రెస్లో ఏ కోటా లేదు, మెరిట్ కోటా మాత్రమే. డీసీసీ అధ్యక్షులు పైరవిలకు దూరంగా ఉండాలి. నచ్చని వారిని అడగదొక్కద్దు. వికారాబాద్ సంఘటన శ్రీజన్ అభియాన్ శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో భిన్నాభిప్రాయ సంస్కృతి, దీనిని ప్రజాస్వామ్య స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిస్థితులు అందరికీ తెలుసు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నేడు మహబూబాబాద్ ములుగు జిల్లాలో సీఎం పర్యటన ఉండబోతుందంట. మల్రెడ్డికి మంత్రి పదవి డౌటే అన్న కోణం వినిపిస్తుంది. ఎందుకు డౌటు? ఎందుకు రాకూడదు? మల్రెడ్డి రంగారెడ్డి అంతా సీనియర్ నేతకి ఎందుకు రాదా పాపం? ఏమవుతుందో చూద్దాం. మల్రెడ్డికి మంత్రి పదవి డౌటే. సొంత మున్సిపాలిటీలో ఓటమే కారణం. మరి సొంత మున్సిపాలిటీలో ఓటమే కారణం కదా. మరి ఇక్కడ మంత్రి వివేక్ తన సొంత నియోజకవర్గంలో చెన్నూరు, కేతడపల్లి ఈ ప్రాంతంలోనే బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిచింది కదా. బీఆర్ఎస్ 14 సీట్లు గెలిస్తే వీళ్ళు 4-5 సీట్లు కూడా గెలవలేదు కదా. మరి ఆయన మంత్రి పదవి తీసేస్తారా? అంటే రంగారెడ్డి జిల్లాలో అసలు నాయకులే లేరా? రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్కడికి ఎందుకు ఇస్తలేరు మంత్రి పదవి అంటున్నాం. శ్రీధరబాబు పెత్తనం ఎందుకు సాగాలి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో? హైదరాబాద్ జిల్లాలో పొన్నం ప్రభాకర్ పెత్తనం ఎందుకు సాగాలి? ఎందుకు మంత్రులు లేరా? అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు లేరా? ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఎందుకు ఇవ్వద్దు? పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వద్దు? వీళ్ళంతా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పట్టుకొని ఉన్న నేతలు కదా. మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావుకి ఎందుకు ఇవ్వద్దు? కులాలు మతాలు కాదు, ఫస్ట్ ఎవడైతే పార్టీకి నిబద్ధతగా పనిచేసిండో వాడికి ఇవ్వండి. ఇది ఉండదు మనకు. ఇచ్చే కాడ ఇవ్వరు, సచ్చే కాడ అది కూడా ఉండదు అన్న చర్చ జరుగుతూ ఉంది. మల్రెడ్డికి మంత్రి పదవి డౌటే. సొంత మున్సిపాలిటీలో ఓటమే కారణం. రెండేళ్లుగా ప్రయత్నాలు, ఇతర పదవుల త్యాగం. నేడు పదవి అనేది నైతికత లేదన్న విమర్శలు. కేబినెట్ బెర్త్పై ఉమ్మడి రంగారెడ్డి ఇతర ఎమ్మెల్యేల ధీమా. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి ఆశలకు చెక్ పడిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. అందుకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడమే ఆ కారణం చూపుతున్నారు. మరి ఇప్పుడు పార్టీ మంత్రులుగా ఉన్నోళ్ళు ఓడిపోతే వాళ్ళ మంత్రి పదవి తీసేస్తారా? ఆయన అక్కడ ఓడిపోయిండు, ఇవ్వలేదు అనుకుందాం. మరి ఇప్పుడు ఉన్న మంత్రులు, గెలిచిన మంత్రులు ఉన్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ మంత్రులు, సిట్టింగ్ మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలలో, మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్లలో అట్టర్ ఫ్లాప్ అయిన మంత్రులను తీసి పడేస్తారా అని అడుగుతున్నాం. గట్స్ ఉందా? ఇది పేడువార్త అనేది పొరపాటున. అందుకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడమే కారణంగా చూపుతున్నారు. సొంత సెగ్మెంట్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేని వ్యక్తికి మంత్రి పదవి అడిగే నైతికత ఉంటుందా అని ఆయన వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న ఇతర ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్త్ తమకు వర్తిస్తుందని ధీమాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు పదవి ఇవ్వాలని మల్రెడ్డి రంగారెడ్డి మొదటి నుంచి పబ్లిక్గానే డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో సాధ్యం కాదని, అందుకు ప్రతిగా చీఫ్ విప్ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని పార్టీ ఆఫర్ ఇవ్వగా అందుకు అంగీకరించకుండా మంత్రి పదవి కావాలని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరిగింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వేళ సర్దుబాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పార్టీ కీలక నేతలు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే నియోజకవర్గం కేంద్రంగా ఉన్న ఇబ్రహీంపట్నంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చెందడంతో ఆయన పేరు ఇప్పుడు ఆశావాహుల లిస్టు నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడిందని పార్టీలో చర్చ జరుగుతున్నది. అలర్ట్ చేసినా పట్టించుకోలే. మధ్య జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డికి చేదు అనుభవం మిగిల్చింది. మంచి మెజార్టీతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని గెలుస్తామని ధీమాలో ఉన్న ఆయనకు ఫలితాలు షాకిచ్చాయి.
బీఆర్ఎస్ ఆధిక్యంగా 13 వార్డులు గెలుచుకొని చైర్మన్ పదవిని సొంతం చేసుకొని ఆ సొంతం చేసుకునే మెజార్టీని సాధించింది. దీంతో కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని గెలుచుకునేందుకు ఉపయోగించిన వ్యూహాలు సైతం బెడిసికొట్టాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉందని నిఘా వర్గాలు మొదటి నుంచి అలర్ట్ చేసిన ఎమ్మెల్యే సీరియస్గా తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. వెంటనే పార్టీ బలోపేతంపై ఎమ్మెల్యే ఫోకస్ పెట్టి ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు కామెంట్ చేస్తున్నారు. సరే, మల్రెడ్డి రంగారెడ్డి గెలవలేదు, మంచిగానే ఉన్నది. మరి ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఊర్లలో ఓడిపోయారు కదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, మరి వాళ్ళని పక్కన పెట్టిందా? చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయింది కదా. మొన్న బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించింది కదా, మరి ఆయన మంత్రి పదవిని పక్కన పెడతారా? సాకులు చెప్పొచ్చబ్బా, బట్ పార్టీ కోసం నిబద్ధతగా గెలుపు ఓటములు అనేది సహజం. ఓ టైంలో బీఆర్ఎస్ గెలవచ్చు, ఓ టైంలో కాంగ్రెస్ గెలవచ్చు. గెలుపు ఓటములు సహజం. కానీ పార్టీకి ఎవడు లయబుల్గా ఉండాలన్నది ఉంటున్నది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా. అంటే 10 పార్టీలు మారినోనికే మంత్రి పదవి అంటే మల్రెడ్డి రంగారెడ్డి అనే కూడా ఇంకో 2-3 పార్టీలు మారితే మంత్రి పదవి వచ్చేదేమో పాపం. మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లీడర్లకు అసలు ప్రయారిటీ లేకుండా పోతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లేకపోతే హైదరాబాద్ అసలు తెలంగాణే నడవదు. చాలామందికి తెలుసో తెలియదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లేకపోతే తెలంగాణకు ఒక గుండెకాయ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. అటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వరా మీరు? ఏం సామాజిక సమీకరణాలు? మీకు ఇచ్చినప్పుడు సామాజిక సమీకరణాలు అన్నీ పనిచేస్తున్నాయి. మల్రెడ్డి రంగారెడ్డికి ఇచ్చేటప్పుడు సామాజిక సమీకరణాలు పనిచేయట్లేదా?